మీకు పెళ్ళయ్యే టైంకి మీరు 6th క్లాస్ ఫెయిల్ అని, ఆ తర్వాత పిల్లలతో పాటుగా మీ ఎడ్యుకేషన్ అంతా నడిచిందని అని చెప్పానన్నా, అది చాలా కష్టం కదండి? ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు అని నాకు అనిపించింది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్డ్ మ్యారేజెసే. కానీ ఎందుకంటే నేను మాట్లాడితే లవ్లు ఏముండే కాదు, చేసుకునేవారో కాదో తెలియదు. LLBA చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంజనీరింగ్ ఇది వెళ్ళాలి అంటే ఏజ్ బార్ కొన్ని ఉంటాయి అక్కడ రిస్ట్రిక్షన్స్. ఒక లాయర్కి ఏజ్ బార్ లేదని తెలిసింది. దట్టు నాకు ఎప్పుడు అన్యాయం మీద ఫైట్ చేయటం ఇష్టం కదా, పాలిటిక్స్ ఇష్టం. ప్రజలకు సేవ చేసే రంగాల్లో ఇటువంటి కల్పరేట్స్గా మారడం అనేది ఎంతవరకు సబబు అంటారు? సీనియర్ కూడా నన్ను పిలిచి కానీ నేననేదాన్ని, సార్ సమస్య వాళ్ళది, డబ్బు వాళ్ళది, మనకిచ్చే ఫీజు వాళ్ళది, వాళ్ళ సమస్యని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడంలో తప్పే ఉంది అని మాత్రం నేను సీనియర్ దగ్గర కూడా వాదించేదాన్ని. మనకు మంచి చట్టాలు ఉన్నాయి, కొత్త కొత్త చట్టాలు మనం తెచ్చుకుంటున్నాం, ఉన్న చట్టాలు అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాం, అయినా కూడా సత్వర న్యాయం అనేది జరగట్లేదు. సత్వర న్యాయం జరగాలి అంటే ఈ రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? అవినీతికైనా, ఆశయాలకైనా, అభివృద్ధికైనా ప్రతి దాంట్లో రాజకీయం లేనిదే ఎక్కడా నడవదు. అందుకని నా అభిప్రాయం ఏమిటి అంటే, మీరు తెలుగుదేశం నుంచి TRSలోకి వచ్చే ఆ ప్రాసెస్లో మీరు మానసికంగా చాలా వేదన చెందారు. జగదీష్ రెడ్డి గారు మినిస్టరు, హనుమంతరావు గారు, KTR గారు, నేను మాత్రమే ఉన్నాను. రెండమ్మ కూర్చోండి అన్నారు. ప్రక్కన చైర్లో కూర్చున్నాం సోఫాలు. చూడండి అమ్మ, చేతిలోకి చేయి తీసుకుని మీకు అందిన సమాజిగూడ ఏరియాలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటంటే? MS మక్తాలో నేను చెల్లించిపోయాను వాళ్ళ సమస్యలకి. నేను ఒకటే చెప్పాను, అసలు ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కు ఎందుకు సమన్వయ సహకారాలు లోపిస్తున్నాయని అర్థం కావట్లేదు. ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి విభాగాలు ఉంటాయి, విభాగాల దగ్గర విభేదాలు రావచ్చు. ఈ సమన్వయ లోపం అమ్మ. TRSలో కుటుంబ పాలన ఎక్కువైపోయింది, వాళ్ళ కుటుంబంలోనే ఇంతమంది రాజకీయాల్లో అధికారంలో ఉన్నారు అన్నదానికి మీ సమాధానం ఏంటి? అయ్యో నేను ఈ పని చేయలేదే అని బాధపడే ఒక మంచి మనసున్న వ్యక్తి, అలాంటి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు అని చెప్పి కొంచెం నేను ఒక 1 year వెనకబట్టడం వలన అడగటానికి